ఒడిశా నుంచి మహారాష్ట్రకు పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 935 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 455 ప్యాకెట్స్ను సీజ్ చేశారు. దీని విలువ సుమారు 5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద ఖమ్మం ఈగల్ టీం రాచకొండ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు నార్కోటిక్ బ్యూరో ఎస్పీ చెన్నూరి రూపేష్. మహారాష్ట్రకు చెందిన పవార్ కుమార్ అనే కీలక నిందితుడిని అరెస్టు చేశామన్నారు. విక్కీ సేత్ అనే వ్యక్తి ద్వారా గంజాయిని ఒడిశా నుంచి తరలిస్తున్నట్లు వెల్లడించారు. డీసీఎంలకు ఎస్కార్ట్గా వెళుతున్న ఇన్నోవా కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం 3 అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు. ఒడిశా నుండి ఒక ఐషర్ వెహికల్ ఒక మోర్ దాన్ 500 kg గాంజా పోతుందని మెసేజ్ వచ్చింది, మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దానికి బేస్ చేసుకుని టెక్నికల్ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని దాదాపు ఒక 5 టీమ్స్, ఒకటి ఖమ్మంలో మరియు కొత్తగూడెం సైడ్ ఒక టీము, అండ్ ఇటు రాచకొండ మన హైదరాబాద్ విజయవాడ హైవే సైడ్ ఒక 3 టీమ్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. సో వాటిని చూసుకున్నప్పుడు మాకు కొంచెం ఈ అనుమానం వచ్చింది. ఒక ఇన్నోవా వెహికల్ అనేది ఒక ఎస్కార్ట్ పైలట్ చేస్తుంది, ఏదైతే ఐషర్ వెహికల్ వచ్చినప్పుడు ఇన్నోవా వెహికల్. సో బాటసింగారం దగ్గర మాకు దీన్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని పట్టుకొని చెక్ చేస్తే దాదాపు 455 ప్యాకెట్స్ దొరికాయి. సో ఈచ్ ప్యాకెట్లో మినిమం 2 kgs గాంజా అనేది ఉంది. కంప్లీట్గా సీల్ చేసి ఈ ఐషర్ వెహికల్లో ఈ ఫ్రూట్ ట్రేస్ ఏదైతే ఉంటాయో ఫ్రూట్ ట్రేస్లో అన్నీ కూడా పెట్టి కన్సీల్ చేయడం జరిగింది. సో వాటన్నిటిని పంచుల సమక్షంలో బయటికి తీసి సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒడిశా నుండి ఒక ఐషర్ వెహికల్ ఒక మోర్